ఆల్రెడీ పెట్టినా చూసుకోవాలి. పాత్రే నిక్షిప్య హస్తమాచ్ఛాద్య ఇస్తే పర్వాలేదు. ఈయనలో నీళ్ళలో ఉంగరం వెళ్తా ఓం అని రాయండి. ఉంగరం వెళ్తా ఓం అని రాయండి నీళ్ళలో. శేషం విచర్యే సర్వ విఘ్న నివారణార్థం మహాగణపతి ఈ ముందు తోడపాకు ఉంది. ఆ తోడపాకు పైన గణపతిగా భావించి చుట్టూ ఎవరి ముందు వాళ్ళకు ఉంటుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. నీళ్ళు వేయండి. పసుపు కుంకుమ అక్షతలు పూలు పెట్టండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి మధ్యే పానీయం నికల్పయామి హస్తం పాదం ప్రక్షాళయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात्. సత్వన్పట్టేన పరిశుద్ధ్యామి అమృతమస్తు అమృతమస్తనమసి. అవసరార్థే ఋతుకాల సంభవిత అక్కడ పెట్టించింది పైన పెట్టండి. ఇక్కడ అక్కడ ఋతుకాల సంభవిత నారీచర నైవేద్యం ఔచర నైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః. దేవానీం సమర్పయామి. मध्ये मध्ये పానీయం సమర్పయామి హస్తం పాదం ప్రక్షాళయామి. ఊగే మీరు తాంబూలం మీకు ఇచ్చిన పుట్టలో అర్పణం ఇచ్చింది కదా. దర్శయామి నీరాజనానంతరం సిద్ధాజమనీయం సమర్పయామి. జయమంగళం జయ హర నమ పార్వతీ పదయే శివ హర హర మహాదేవ హర. సమర్పయామి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. అష్టోమేన పంచదశేన మధ్యమిదం వరదేన సగరేణ రక్షా. ప్రచోదయాత్. యజ్ఞం ప్రతిష్టాప్య. మళ్ళీ కొంచెం చేతిలో నీళ్లు అక్షతలు వేసుకొని చేతిలో నీళ్ళు వేసుకోవాలి. హోమం లోపలికి వెళ్ళిపెట్టాలి మంటకు ముందు. ఇవి ఈ నీళ్ళు కలుషంలో నీళ్ళు తీసుకోవాలి. గ్లాసులో అవి కాదు. కలుషంలో నీళ్ళు కొంచెం చేతిలో నీళ్ళు వేసుకోండి. విజాయమాన ప్రత్యంగాది అక్షతోదకం నినీయ. ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే చేతులు అక్షతలు నీళ్ళు తీసుకొని మళ్ళీ పురతో అక్షతోదకం నినీయ. చేతిలో నీళ్ళేయండి. లోపలికి వెళ్తాడు. పురతో అక్షతోదకం నినీయ. అగరబత్తిని కూడా తీసి లోపలికి వేసాడు. మీ చేయికి రాకుండా. ఓం అగ్నే నమః. అర్ధతవ చేసేస్తాను.
మీరు కూడా పెట్టుకోండి అనిపిస్తుంది. బ్రహ్మణ్య నమః. ఈ పక్కన కలశాలు కదా, కలశాలకి పూజ చేయండి. మీరు పూజ చేయండి. ఈ కలశాలు ఇక్కడ వస్త్రం పెట్టిన కలశాలు మళ్ళీ 4 సార్లు వేసుకోవాలి. ఏకం ద్వి త్రీణి చత్వారి ఏకం ద్వి త్రీణి నైరుతి నుంచి కనబడతారు. నైరుత్యాలు రెండు తీసుకోవాలి. స్వాహ ఇంద్రాయేదం నమః. మళ్ళీ 4 సార్లు వేసుకోండి. ఇప్పుడు దక్షిణ నుంచి ఉత్తరం, దక్షిణ నుంచి ఉత్తర పూర్వదేశే మధ్యలో వస్తుంది. ఉత్తరం అంటే మధ్యలో వస్తుంది. ఉత్తర పూర్వదేశే సోమాయిదం నమః. తర్వాత దక్షిణం ఉత్తర పూర్వదేశే సోమాయ స్వాహ. సోమాయిదం నమః. ఉత్తర పూర్వదేశే సోమాయ స్వాహ. సోమాయిదం నమః. మళ్ళీ 4 సార్లు వేసుకోండి. ఏకం ద్వి త్రీణి చత్వారి. మధ్యలో వేయండి. అగ్ని మీద వేయండి. మధ్య అగ్ని స్వాహ. అగ్నేయం నమః. జరపయిత్వా. ఇప్పుడు దీంట్లో కొన్ని పేదాలు వేయండి. ఏకం ద్వి త్రీణి చత్వారి చరం జరపయిత్వా. మీరు పట్టుకోండి. వాహనప్పుడు మధ్యలో ఎదురు అక్కడ వాళ్ళకి మధ్యలో స్వాహానప్పుడు మధ్యలో వేయాలి. ఏకం చేతుల మధ్య అగ్ని స్వాహ. అగ్నేయం నమః. చరం ద్రవ ఇత్యాభికార్య ప్రత్యభికార ఇది మళ్ళీ కూడా మధ్య అగ్నయే స్వాహ. అగ్నేయం నమః. ఇత్యాభికార్య ప్రత్యభికార ఇది నామపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన మహాగణాధిపతైదం నమః. ఓం గణానాం గణపతిగం హవామహే కవిం కవీనామపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సాధనకృ స్వాహా. మహాగణపతైదం నమః. ఓం గణానాం గణపతిగం హవామహే కవిం కవీనామపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సాధనకృ స్వాహా. గణాధిపతైదం నమః. ఓం గణానాం గణపతిగం హవామహే కవిం కవీనామపమష్టవస్తమం జ్యేష్ఠరాజం
तन्नो देवस्येन साधकस्वाहा महागणाधिपते नमः ॐ नमः श्रीं ह्रीं क्लीं स्वाहा लक्ष्मी गणपते नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं स्वाहा लक्ष्मी गणपते नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं स्वाहा लक्ष्मी गणपते नमः ॐ गणपतये स्वाहा लक्ष्मी गणपते नमः ॐ श्रीं ह्रीं क्लीं गं गणपतये परवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ఇంకో ప్లేట్ ప్యాలెల్ పెట్ట ప్యాలెల్ కానీ అటుకులు కానీ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ఓం శ్రీ वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः అనుకూలం ప్రయత్న ప్రయత్య ప్రతికూలం నాశయ సంపదో వర్ధయ వర్ధయ ప్రత్యోర్మోచయ మోచయ శత్రుర్నాశయ నాశయ సర్వత్రీం ग्लौं गं गणपतये वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये इदं नमः यजमानस्य सर्वेषां सर्वे ग्रहाणामानुकूलता जप्तं ताता गोत्रोद्भवत्य स्कन्दगोत्रोत्पन्नाय अष्टोत्तरसहस्रजगतिरूढाख्यन्दजगदिवाचार्य गणपतये वरवरदा स्वाहा स्वाहा लक्ष्मी गणपतये इदं नमः यजमानस्य वीरगोत्र लक्ष्मी गणपतये इदं नमः यजमानस्य दाता गोत्रोद्भवत्य ముందుగా దంపతులు యజమానस्य గోత్రోద్భవత్య శ్రీరాముడు గోత్రోద్భవత్య శేఖరం నామదేవ్య రాజేంద్ర నామదేవ్య కళ్యాణి నామోద్భవత్య నరసింహారెడ్డి గోత్రం కమండల గోత్రోద్భవత్య गणपतये वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः गणपतये वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपते नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरदा सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा अहं करिष्ये ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनैश्च राहवे केतवे नमः श्रीरुद्राय नमः ॐ अधिदेवता प्रतिदेवता सहिताय सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय इदं नमः स्वसमेत जय विश्वदस्वावाजस्य संगते चंद्र संगते स्वाहा चंद्रग्रहाय नमः ओम आमयत्ता पुनः कुंभकुं स्थापितं युवानुन्दातागं सेत्पैदन्तमेदं स्वाहा बुधग्रहाय नमः ओम उद्बुद्धस्वाग्नेवृतिजागुह्ये नमष्टा पूर्ते सगुंसुरजयथा मयत्ता पुनः कुंभकुं स्थापितं युवानुन्दातागं सेत्पैदन्तमेदं स्वाहा बुधग्रहाय అంటే ఈ అధికారాన్ని మీరు తీసుకోగలిగారు కాబట్టి మీకు ఇచ్చింది. అందరూ కూడా చేయగలుగుతారు, కానీ కొంతమందికి ఓపిక లేదని, కొంతమందికి టైం లేదని, కొంతమందికి వీలు కాదని అనేక రకాలుగా చేసుకుంటారు. అంటే మనకు ఏ సమయంలో ఏ అధికారం ఉండాలో, అమ్మ ఇంట్లో మంచిగా వంట వండుతుంటుంది, మీరు ఓ ఆమె అన్నారనుకోండి, అందులో ఉప్పు కారం ఎక్కువ అవుతుంది. అంటే ఆమె అధికారాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి వంట ఖరాబ్ అయిందంటారు. అట్లా అంటే ఎవరి అధికారాన్ని వారికి పరిపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు గురువు. కాబట్టి ఆ అధికారం పరిపూర్ణంగా మీ చేతిలో ఉంటూ మీరు చేయాల్సినటువంటి ధర్మాన్ని మీరు నిర్వర్తించేటువంటి స్థితిని కలగజేయాలి అనేటువంటి భావనను, అట్లాగే పిల్లలు
వాళ్ళ విద్యను అభ్యసించడానికి ఒక గురువు, ఏ విద్యను చెప్పేవాడైనా గురువే. तस्मात् तदर्शनं देहि चित्रं स्वाहा बृहस्पतये इदं न मम ॐ बृहस्पते अधियर्योर्हात् विमद्विभाजकृतमज्जनेषु यद्देदयच्छरुषक्त प्रजात तस्मात् तदर्शनं देहि चित्रं स्वाहा बृहस्पतये इदं न मम सन्ति कवयस्त्रिघ्ना स्वाहा बृहस्पतये इदं न मम ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषयमदस्तु रुचो वेणावः स बुद्धिया उपमा अस्य विष्ठा सदश्च योनिमसदश्च विवः स्वाहा बृहस्पतये इदं न ॐ मम अधिदेवता प्रत्यधिदेवता सहिताय बृहस्पतिग्रहाय स्वाहा बृहस्पताय इदं न मम ఓం భ్రాం శుక్రాయ నమః. ఓం భ్రాం శుక్రాయ నమః అంటూ శుక్రుడిని ఆరాధన చేయాలి. ॐ शुक्लन्ते अन्यद्यजलन्ते अन्यद्विषरोमेहनीद्योरिवासे विश्वाहिमायावसि स्मधामो भद्राते भूषन्निहराजनस्तो स्वाहा शुक्रग्रहाय इदं न मम ॐ शुक्लन्ते अन्यद्यजलन्ते अन्यद्विषरोमेहनीद्योरिवासे विश्वाहिमायावसि स्मधामो भद्राते भूषन्निहराजनस्तो स्वाहा शुक्रग्रहाय इदं न मम पतिः स्वाहा शुक्रग्रहाय इदं न मम ॐ इन्द्रं वो विश्वतस्पति हवामहे जने